ఊపిరి నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా, నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా. बोलो क्रिस्तु महाराज को जय। जल्दी आने वाला यीशु महाराज को जय। हालेलुया। हालेलुया। ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, దేవునికి స్తోత్రములు. ప్రియమైన సహోదరులారా, ప్రభునందు అత్యంత ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాల ప్రార్థన ఆసక్తిగా ఆలకించి దేవుని సన్నిధిని అనుభవించుచున్న మీకందరికీ దేవుని రాజ్య ప్రభావము
నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము మీకందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి 41 వచనం వరకు వినబోతున్నాము. యేసు ప్రభు దేవుని రాజ్యం గురించి ముందుగా 2 ఉపమానాలు చెప్పి ఉన్నాడు. ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచినట్లే దేవుని రాజ్యము ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులు ముదురు గింజలను తనంతట తానే పుట్టించెను. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పెను. దేవుని రాజ్యము భూమిలో విత్తబడిన విత్తనాన్ని పోలి ఉన్నది. భూమిలో విత్తబడి ఫలించే విత్తనము దినదినము వృద్ధి పొందే విత్తనాన్ని దేవుని రాజ్యముగా ఆయన భావించినాడు. మన హృదయమనే భూమిలో దేవుని వాక్యమనే విత్తనము ఎలా ఉండాలంటే దినదినము అది వృద్ధి పొందే విధముగా ఉన్నప్పుడు మనలో, మన సరిహద్దులలో దేవుని రాజ్య ప్రభావం అనేది ప్రత్యక్షంగా మనం అనుభవిస్తాము. అలాగే ఇతరులకు కూడా అది బాహాటముగా కనబడుతుంది. దేవుని రాజ్యము ఈ విధముగా ఉంటుంది. ఒక వ్యక్తి విత్తనాల్ని భూమి మీద చల్లుతాడు. అవి రాత్రి పగలు అతడు పడుకొని ఉన్నా లేచి ఉన్నా మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి. అవి ఏ విధంగా పెరుగుతున్నాయో అతనికి తెలియదు. భూమి తనంతట తానే ధాన్యాన్ని పండిస్తుంది. మొదట మొలక వేసి ఆ తర్వాత కంకి వేసి ఆ కంకి నిండా ధాన్యము పండుతుంది. పంటకాలం వరకు ఆ ధాన్యము పూర్తిగా పండిపోతుంది. వెంటనే రైతు కొడవలి పెట్టి కోస్తాడు. కాబట్టి మనలో దేవుని వాక్యం అనే విత్తనము దినదినము అది వృద్ధి పొందుతున్న విత్తనములాగా, అనగా మొలక వేసి కంకి వేసి ఆ కంకి నిండా ధాన్యము పండినట్టుగా దేవుని రాజ్యము మన జీవితంలో పండాలి, పంటకు రావాలి. ఆ విత్తనము, పెరిగే విత్తనము, రైతు దాన్ని విత్తనం వేసినప్పుడు ఆ పెరిగే విత్తనం ఆ రైతుకు తెలియకుండానే రాత్రి పగలు అతనికి తెలియకుండానే అది మొలకెత్తి పెరుగుతూ ఉన్నట్లుగా
మనలో దేవుని రాజ్య ప్రభావం అనేది ప్రత్యక్షముగా కనబడుతుంది. కాబట్టి మనకు తెలియదు, కానీ తప్పకుండా మనలో దేవుని రాజ్యము పండాలి. అది ఆ పంటను మనమందరం కూడా ఈ లోకంలో మనం చూడాలి. అది ఏ విధంగా జరుగుతుందో మనకు తెలియకపోయినా దేవుని వాక్యం అనే విత్తనము దినదినము వృద్ధి పొందాలి. దేవుని రాజ్యమును గురించిన మరో ఉపమానాన్ని ఆయన దాన్ని ఏ విధముగా పోల్చేదము, ఏ ఉపమానంతో దాన్ని ఉపమించేదము అని ఎలాగ వర్ణించాలి. అది ఆవగింజను పోలి ఉన్నది. మనం భూమిలో నాటే విత్తనాలన్నిటికన్నా అది చాలా చిన్నది. కానీ ఆ ఆవగింజను నాటాక తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఉంటాయి. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి. దేవుని రాజ్యము భూమిలో విత్తబడిన ఆవగింజ. అది విత్తనాలన్నిటికంటే కూడా చిన్నదే. కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి పెరిగి కూర మొక్కలన్నిటికంటే కూడా పెద్దదై గొప్ప కొమ్మలను వేసినప్పుడు ఆకాశ పక్షులు దాని నీడను నివసిస్తాయి. ఈ లోకంలో మనం కూడా మరి మొదట చిన్న ఆవగింజ విత్తనం లాంటి దేవుని రాజ్యాన్ని మనం కలిగి ఉన్నాము. ఆ విత్తనము దినదినము నూరంతలుగా ఫలించాలి. అన్ని విత్తనాలన్నిటికంటే అది చిన్నదే అయినా అది రాను రాను గొప్ప కొమ్మలు కలిగి ఆ కొమ్మల నీడలో ఎగిరే పక్షులు గూడు కట్టుకునేంత పెద్ద వృక్షంలాగా దేవుని రాజ్యము మారిపోతుంది. అనగా మన ద్వారా అనేక మందికి దేవుని రాజ్యంలో ప్రవేశించే వాతావరణాన్ని మనము కలిగించాలి. ప్రభువును నమ్ముకున్నప్పుడు మనము ఒక్కరమే. ఆ ఒక్కరిలో దేవుని వాక్యం అనే విత్తనం దినదినము పెరుగుట వలన అది క్రమక్రమముగా పెద్ద కొమ్మలు అనేక రకాలైన మరి ఆ వ్యక్తి గొప్ప దైవజనుడై కొమ్మలు అనగా అనేకమైన సంఘాలు, పరిచర్య, అనేక మందిని సేవకులుగా తయారు చేసి మరి వారికి జీవనోపాధి కలిగించి వారు పరిచర్యలోనే వారి కుటుంబ సంరక్షణను కలిగించి అట్లా ఒకరికి ఒకరు అట్లా పెద్ద 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 కొమ్మలు, పెద్ద పెద్ద పరిచర్య సంఘాలు, ఆ సంఘాల నీడలో అనేక మందికి ఆశ్రయం. ఈ విధముగా ఒక వ్యక్తి దేవుని రాజ్య ప్రభావాన్ని తన ద్వారా విస్తరింపచేయాలి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు.
ఎన్నిక లేనివాడు బలమైన జనాంగమవుతాడు. నమ్ముకున్నప్పుడు ఒకరే, కానీ అతనిలో దేవుని వాక్యం అనే విత్తనము వృద్ధి పొందే కొద్దీ యేసు ప్రభువు ఆ వ్యక్తిని గొప్ప వృక్షముగా, అద్భుతమైన దేవుని రాజ్య ప్రభావాన్ని విస్తరింపచేసే వృక్షముగా ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి ద్వారా అనేక మంది దైవజనులు తయారై, శిష్యులు తయారై, వేల కొలది విశ్వాసులు కలిగి రక్షణానందాన్ని పొంది పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని రాజ్యము ప్రభావాన్ని ఈ లోకంలో అనుభవించి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు పవిత్రమైన కన్యకగా ఎదురు చూచే పరిస్థితిని కలిగి ఉంటారు. కాబట్టి మనమందరం కూడా ప్రభు ఈ ఉపమానాన్ని మనకు బోధించాడు. నీలో ఆవగింజంత విశ్వాసము, అనగా పెరిగే ఆవగింజ అంట. దేవుని వాక్యము విత్తనము లాంటిది. అది భూమిలో విత్తబడిన తర్వాత అది చనిపోకూడదు. అది మెల్లిమెల్లిగా అది వృద్ధి పొందుతున్న అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని రాజ్యంలో కలతలు ఉండవు, కన్నీరు ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, ఎండమావులు ఉండవు, సనువులు గొనుగులు ఉండవు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, రోగాలు ఉండవు. అక్కడ స్తుతించటము, దేవుని మంచితనాన్ని వర్ణించటము, దేవుని గుణగణాలను కలిగి ఉండటము, ప్రభు చేసిన కార్యాలు వివరించటమే అక్కడ ఉంటాయి. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా మన యొద్దకు రాదు, కానీ అది మనలోనే ఉన్నది. ఇక్కడ నిలిచిన వారిలో కొంతమంది దేవుని రాజ్యము బలముగా దిగివచ్చుట చూచు వరకు మరణము పొందరు అని ప్రభు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, పరిశుద్ధాత్మ పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు ఆ మేడగదిలో 120 మంది సహోదరి సహోదరులు ఎడతెగక ప్రార్థన చేయించు దేవుని స్తుతించుచు ఉన్నారు. తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ కోసం వారు కనిపెట్టుకుని ఉన్నారు. అప్పుడు అగ్ని నాలుకల వలె బలమైన గాలి వీచి పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకల వలె దిగినాడు. అంతవరకు వారు బలహీనులు, పిరికివారు, ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఏమాత్రం కూడా ధైర్యముగా చెప్పలేని వారు. కానీ పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చి వారికి అగ్ని నాలుకల వలె ఒక్కొక్కరి మీద వాలగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అన్య భాషలతో మాట్లాడినారు. అక్కడ అనేక రకాల భాషలు కలిగిన వారు అక్కడ చేరి ఉన్నారు. పైగా అప్పుడు పెంతెకొస్తు పండుగ కాబట్టి నలుదిక్కుల నుండి
నానా భాషలు మాట్లాడేవారు అక్కడికి వచ్చినారు. ఎన్నడూ కన్నడ రానివారు కన్నడలో దేవుని సందేశాన్ని చెబుతున్నారు. హిందీ రానివారు హిందీలో సందేశాన్ని చెప్తున్నారు, ప్రవచనాలు. తెలుగు రాని వాళ్ళు తెలుగులో చెబుతున్నారు. ఆయా భాషల్లో వారు చెప్తుంటే ఈ గలిలయకు ఈ భాష ఎలా వచ్చింది? మన భాషలో వీరు దేవుని ప్రవచనాలను పలుకుతున్నారని వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. నిజముగా వాళ్ళకు అంతకుముందు ఆ భాష రాదు, కానీ అక్కడికి వచ్చిన ప్రజల ప్రయోజనం కొరకు వారి భాషలో తమకు రాని భాషను వారు పలుకుతూ ఉంటే ఆశ్చర్యపడిపోయారు. దేవుని రాజ్యం బలముతో దిగి వచ్చింది. శిష్యుల ద్వారా ప్రభు దేవుని రాజ్యాన్ని బలముతో దింపినాడు. దేవుని రాజ్యము అంటే మాటలు కాదు, అది దేవుని శక్తి. దేవుని శక్తి. కాబట్టి ఈ లోకంలో మనము గొప్ప వృక్షముగా మారాలని ఆయన చిత్తం. ముందు సామాన్యమైన విత్తనాలమై పేరు ప్రఖ్యాతి లేని వారమే మరుగై ఉండి ఎక్కడో ఒక మూలన ఎటువంటి పరిచయం లేని వారమే. కానీ వాక్యం అనే విత్తనము మన హృదయములో దినదినము పెరుగుతున్నప్పుడు అది పెద్ద వృక్షముగా. యెహెజ్కేలు గ్రంథంలో 31వ అధ్యాయము 1 నుండి 9 వచనాలలో ఎంత పెద్ద వృక్షం అంటే నిజముగా అంతగా మనము మారిపోవాలి దేవుని రాజ్యముగా. లెబానోను దేవదారు వృక్షమైనట్టు ఉండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటిని ప్రవహించెను. కాబట్టి అది పెరిగి పొలములోని చెట్లన్నిటి కంటే ఎత్తుగలదాయను. దాని శాఖలు బహు విస్తారములు. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. ఎంతగా అంటే దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను. సరళ వృక్షములు దాని శాఖలంతా గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంతా గొప్పవి కావు. దానికున్న శృంగారము సౌందర్యము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినీ లేదు. విస్తారమైన కొమ్మలతో
నేను దానిని సౌందర్యపరచినందున దేవుని వనమైన ఏదైనాలో ఉన్న వృక్షాలన్నీ కూడా దాని సొగసు చూసి దాని యందు అసూయపడెను. నిజముగా దేవుని ఆలోచన మన యొక్క అభివృద్ధిని చూచి లోకంలో ఉన్న గనులు, అధికారులు, అధిపతులు, అలాగే మనకంటే ముందున్న వారు కూడా అసూయపడేంతగా ప్రభు దినదినము దేవుని వాక్యాన్ని ప్రకారము వర్ధిల్లే వారిని అంతగా ఆశీర్వదిస్తాడు. మనకు పెద్దగా చదువు రాకపోయినా, చూడడానికి చూడముచ్చటగా లేకపోయినా, మనకు వెనక ముందు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, మనకి ఎటువంటి విశ్వాస పితరులు లేకపోయినా, ఒంటరిగానే అనామకముగా నిరుపేదగా ప్రభువుతో మనం నడిచిన మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు నీవు మహా అభివృద్ధి పొందెదవు అనే వచనం ప్రకారము సామాన్యముగా ప్రారంభించబడిన ఈ విశ్వాస జీవితము అది రాను రాను మహా మహిమతో ఎంతగా అంటే మహావృక్షముగా విస్తరించాలి. నీళ్లునుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. నీరు దేవుని వాక్యము, లోతైన నది పరిశుద్ధ గ్రంథములు, మరి లోతైన విషయాలు అనగా మన సమస్యలకు కావలసిన మరుగై ఉన్న దేవుని వాక్యాన్ని, మర్మమును ఆ సమస్యలకు తగినట్లుగా మనము పరిష్కారాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోవటం వలన మన విశ్వాసపు వేరులు క్రీస్తులో లోతునకు వెళ్తాయి. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది కాబట్టి ఆ పరిశుద్ధమైన పట్టణము అక్కడ నుండి మన జీవితాలను ఆ నీరు తడుపుట వలన మనం చిగుళ్ళు కూడా పెద్ద కొమ్మలైపోతాయి. ఆకాశ పక్షులన్నీ కూడా దాని శాఖల్లో గూళ్ళు కట్టుకుంటాయి. భూజంతువులన్నీ కూడా కొమ్మల క్రింద పిల్లలు పెడతాయి. దాని నీడ సకలమైన గొప్ప జనములు నివసించింది. ఎంతగా అంటే లోకంలో ఉన్న గొప్ప గొప్ప వంశం వారు, అధికారులు, నాయకులు, మరి అధిపతులు, రాజ్యాలను ఏలే వాళ్ళు కూడా ఆ చెట్టు యొక్క నీడ క్రింద ఆశ్రయాన్ని కోరి రావాలి. ఆ పరిచర్య వలన గనులు కూడా దీవించబడే ప్రభావాన్ని కలిగి ఉండాలి. దేవుని రాజ్యము ఆ విధంగా ఒక వ్యక్తి ద్వారా విస్తరిస్తుందని, ఆ యొక్క అభివృద్ధిని చూసి సకల వృక్షాలన్నీ అసూయపడేంతగా ప్రభు ఆశీర్వదిస్తాడు. అందుకే మనలో
దేవుని వాక్యం అనే విత్తనము, సందేశము అభివృద్ధి చెందటములో ఏ రోజు ఆగిపోకూడదు. అది 3 పువ్వులు 6 కాయలుగా నానాటికి విస్తరించాలి. నానాటికి అది విస్తరించాలి. 2 ఉపమానాలని ప్రభు దేవుని రాజ్యం గురించి పలికినాడు. కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేసినందున ఆకాశ పక్షులు దాని నీడను నివసిస్తాయి అని ఆయన అన్నాడు. అనేక మందికి మనం దేవుని రాజ్య ప్రభావాన్ని, ఆ వాతావరణాన్ని కలిగించాలి. మనం పెరగటము, వృద్ధి చెందటము ఏ రోజు ఆగిపోకూడదు. అది దినదినము పెరిగే అనుభవం, వృద్ధి పొందే అనుభవం. మన ద్వారా దేవుని రాజ్యము సేద్యగాడికి కోతకాలం వచ్చిన పంటలాగా విస్తరించాలి. దేవుని రాజ్యపు పంటను మన ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు కోసుకోవాలి. ఆయనకు ఆదాయం రావాలి, ఆయనకు మహిమ రావాలి. సామాన్యముగా మనం ఉండవచ్చు. పెరిగే విత్తనం అది రాను రాను దేవుని రాజ్యం అనే విత్తనము నానాటికి గొప్ప వృక్షం అవుతుందని దేవుని రాజ్యాన్ని గురించి ఆయన అలా మాట్లాడినాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించవద్దు. వస్త్రము కంటే దేహమును, ఆహారము కంటే ప్రాణమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్టలో కూర్చుకొనవు, వాటికి గోదాములు లేవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఎంతో సంతృప్తిగా పోషించుచున్నాడు. అడవి పువ్వులను చూడండి, వాటి సౌందర్యాన్ని, ఆ యొక్క రంగురంగుల పువ్వులను, అన్ని రంగుల ప్రభావాన్ని, అంత వైభవంతో జీవించిన సొలొమోను కూడా అడవి పువ్వుల సౌందర్యాన్ని కలిగి ఉండలేదంట. అల్ప విశ్వాసులారా, మీరు వాటికంటే శ్రేష్ఠులు. నేడు ఉండి పొద్దున మొలిచి సాయంకాలం వాడిపోయే అడవి పువ్వులను ప్రభు అంతగా అలంకరిస్తే ఆయన మీకు ఎంతో నిశ్చయముగా వస్త్రములను ఇస్తాడు. మీరు చింతించటం వలన మీరేమైనా కొంత ఒక వారం, ఒక నెల మీరేమైనా పెరుగుతారా? ఒక అడుగు పెరుగుతారా? సంవత్సరానికి ఒక అడుగు పెరుగుతారా అని మీరు ఎత్తుగా పెరగలేరు, తగ్గించలేరు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు చింతపడవద్దని, కలవరపడవద్దని, దేవుని మీద విశ్వాసం లేని వారు వాటన్నిటి విషయమై చింతపడతారని ప్రభు వారిని హెచ్చరించినాడు. మీరైతే మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి.
అప్పుడు ఈ లోకంలో మీకేమి కావాలో అవన్నీ అనుగ్రహింపబడతాయి. మీరు అడగమునికి మీ తండ్రికి మీకేం కావాలో తెలుసు కాబట్టి మీరు వాటి గురించి పెద్దగా చింతించవలసిన అవసరం లేదు. కాబట్టి మనం మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి. అప్పుడు ఈ లోకంలో మనకు ఏ సమయంలో ఏం అవసరమో ఆయన తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. దేవుని రాజ్యము అనేది ప్రతి దినము మనలో వృద్ధి పొందే అనుభవం. ఈ వృద్ధి పొందడం అనేది ఏ రోజు ఆగకూడదు. గొప్ప వృక్షమై అనేక కొమ్మలు కలిగి వేల కొలది విశ్వాసులను కలిగి అనేక మందికి ఆశ్రయాన్ని కల్పించి దేవుని రాజ్యము విస్తారముగా పండించే ప్రభావాన్ని మనము కలిగి ఉండాలి. నిజముగా దేవుని వాక్యములో దినదినము పెరిగే వ్యక్తి దేవుని రాజ్యం అనే మహావృక్షముగా మారిపోతాడు. గొప్ప గొప్ప కొమ్మలు కలిగి ఉంటాడు. అంటే అతనికి గొప్ప గొప్ప పరిచర్య సంఘాలు ప్రభు ఇస్తాడు. దేవుని కొరకు అద్భుతమైన మందిరాలు, విశ్వాసుల సమూహాన్ని ప్రభువే చేరుస్తాడు. అతని ద్వారా దేవుని రాజ్యాన్ని కట్టాడు. కాబట్టి మనం అంతగా వృద్ధి పొందాలి. దేవుని రాజ్యము మాటలు కాదు, దేవుని శక్తి. ఆ దేవుని ప్రభావం ముందు ఏ చీకటి ప్రభావము ఆగలేదు, అది నిలవలేదు. మనం అంతగా వృద్ధి పొందాలి. నశించిపోయే ఈ లోకపు చీకటిని, మాలిన్యాన్ని మనం ఏనాడు ఆశించకూడదు, దానికి లోబడకూడదు. నానాటికి మనం వృద్ధి పొందాలి, బలాభివృద్ధిని పొందాలి. మహావృక్షముగా తప్పకుండా ఒక వ్యక్తి దేవుని వాక్యములో దినదినము వృద్ధి పొందితే తన ద్వారా దేవుని రాజ్యము ప్రబలమవుతుంది. 33వ వచనంలో, మార్కు సువార్త 33వ వచనంలో, వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఈలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు. దేవుని వాక్యం అర్థమయ్యేదానికి వారికి వారి సరిహద్దుల్లో, వారి ప్రాంతాల్లో కలిగిన వాతావరణాన్ని, ఆ మనుషుల జీవన విధానాన్ని ఆయన ఉపయోగించాడు. వారికి అర్థమయ్యే శైలిలో కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ తెలియపరిచినాడు. కాబట్టి మన జీవితాలు మరి సందేశాలు కూడా చిన్న చిన్న జరిగిన సంభవాలతో మనుషులకు అర్థమయ్యే విధంగా తేలిక భాషలోనే తేలికగా అర్థం చేసుకునే పద్ధతిలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి పరిశుద్ధ ఆత్ముడు మనకు సహాయం చేస్తాడు.